శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. సమస్యలతో చింతిస్తున్నారా? అయితే ఒక్కసారి గురూజీకి ఫోన్ చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? మనశ్శాంతి కోల్పోతున్నారా? విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అనుమానాలు రావడం, నరదృష్టి, కుజదోషం, చేతబడి, వశీకరణ, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇళ్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసే ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 9652484281. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం కన్య రాశి వారి జీవితాన్ని నాశనం చేయబోతున్నది ఎవరు, కన్య రాశి వారి జీవితం నాశనం కావాలి అని కోరుకునేది ఎవరు, కన్య రాశి వారు ఎవరికి దూరంగా ఉండాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్గా అందుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ రాశి వారు వారి గ్రహస్థితి ప్రకారం వారి జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలను ఎదుర్కోబోతున్నారు, జీవితంలో ఎలాంటి సుఖాలని పొందుతారు, అలాగే వాటిని అధిగమించడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశి వారు వారి జీవితంలో ఒక స్త్రీ వల్ల అశుభ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కన్య రాశి వారు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో ఎంతో నేర్పుని కలిగి ఉంటారు. అలాగే వీరు మేధావులుగాను గుర్తింపుని పొందుతారు. అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు. వీరికి ప్రజాకర్షణ కూడా అధికంగానే ఉంటుంది. ప్రజలను ఆకట్టుకునే విధంగా మీరు మాట్లాడడం, బయటికి కూడా ఆకర్షణీయంగా కనిపించడం వీరి ప్రత్యేకత. ఇక ప్రజలకు సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలను కూడా బాగా రాణిస్తారు. ఇక ఈ రాశిలో పుట్టిన వాళ్ళు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. వీరి యొక్క జీవితంలో కొన్ని అపజయాలను ఎదుర్కొన్నా గానీ వాటిని చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తారు. ఎన్నిసార్లు ఎదుర్కొన్నా గానీ ఏదో సాధించాలి అన్న పట్టుదల, తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఆ పట్టుదల, తపనతో అనుకున్న పనులను వీరు సాధించుకుంటారు. ఇక ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. అలాగే అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధిని చేస్తారు. వీరు అలంకార ప్రియులు. అలాగే ఇతరుల అభిరుచిని కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు. ఇతరులను ఆకట్టుకోవడానికి ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి పంతం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. తమ యొక్క ఆలోచనలు, తమ యొక్క నిర్ణయాలను ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి వీరు ఇష్టపడరు. తమ యొక్క నిర్ణయాలను, ఆలోచనలను తమ మనసులోనే దాచుకుంటారు. ఇక ఈ రాశి వారికి తమ యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో ఊహించని విధంగా అనేక సుఖాలను అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే వీరికి బంధువర్గంతో దెబ్బలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతూనే ఉంటాయి. ఏ విషయంలో కూడా ఈ రాశి వారు రాజీ చేయకుండా శ్రమిస్తారు. ఇక ఈ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ మూలంగా ఎన్నో నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఈ రాశి వారిలో స్త్రీలు కావచ్చు, పురుషులే కావచ్చు, మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ మూలంగా మాత్రం వీరు జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆమె మీ దగ్గర బంధువుల్లో ఉండే స్త్రీ కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు అవ్వచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు. అయితే మీరు ఏ విధంగా దీన్ని గమనించాలి అంటే, 1-2 సార్లు తన మూలంగా మీరు నష్టపోయిన పరిస్థితులు కనిపించినప్పుడు ఆ స్త్రీకి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అలాగని బంధాలని, బంధుత్వాలని వదులుకోమని కాదు. తను ఇచ్చే సూచనలు, సలహాలు పాటించినట్లయితే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే వారు మీ జీవితంలో మీరు ఎదగకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. పైకి చూడ్డానికి మీ యొక్క మంచి కోరే వారిగానే, మీ యొక్క శ్రేయోభిలాషులుగా మీకు కనిపిస్తారు. కానీ దాని వెనుక ఎంతో అర్థం ఉంటుంది. ఎలా అంటే వారు మీ యొక్క చెడు మనసులో కోరి పైకి మాత్రం మీకు సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించవలసిన అవసరం ఎంతగానో కనిపిస్తుంది. ఆ స్త్రీ మీ బంధువుల్లో కానీ, ఇరుగు పొరుగు వారు కానీ అవ్వచ్చు. లేదంటే మీ స్నేహితులుగా పైకి నటిస్తూ మీ యొక్క నాశనాన్ని కోరుకునే వారే ఉండొచ్చు. కాబట్టి వారి వల్ల మీరు మీ జీవితంలో ఎంతో నష్టపోయే అవకాశాలు చాలానే ఉంటాయి. అంతేకాకుండా మీ ఇంట్లో, అలాగే మీ జీవిత భాగస్వామితో గొడవడకు కూడా కారణం వారే అవుతారు. మీ ఆనందాన్ని, సంతోషాన్ని నాశనం చేసేది కూడా వాళ్ళే అవుతారు. అలాగే మీ జీవితంలో మీరు ఎదక్కపోవడానికి కారణం కూడా వారు. ఎలా అంటే వారు మీరు చేసే పనుల విషయాల్లో కల్పించుకోవడం, మీరు అడగకుండానే మీకు ఉచిత సలహాలు ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి జాతకులు ఏ విధంగా ఉంటారంటే, ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్న ఆర్థికపరమైన లావాదేవీల గురించి కానీ, ఏదైనా నమ్మిన వ్యక్తులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఈ రాశి వారు ఎలాంటి విషయాలు షేర్ చేసుకోవడం వల్ల దాన్ని వీరు అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయడానికి వారు ఉచిత సలహాలు ఇస్తారు. ఆ సలహాలు ఏ విధంగా ఉంటాయంటే వీరి నాశనాన్ని కోరుకునే విధంగా ఉంటాయి. ఆ విధమైన మనస్తత్వం గల స్త్రీలు మీకు ఎదురుపడినప్పుడు వారికి దూరంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. అది మీ బంధువులే కావచ్చు, మీ స్నేహితులే కావచ్చు.
మీ ఇరుగు పొరుగు కానీ అవ్వచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తులకు దూరంగా ఉంచండి. ఈ విషయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది. ఇక ఈ రాశికి చెందిన వారు స్త్రీలు కానీ పురుషులు కానీ బయట వ్యక్తుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు జీవిత కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ స్త్రీ ఎవరో గుర్తించి ఆ స్త్రీకి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, విద్య కుటుంబ జీవితం పరంగా కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాల కారణంగా వీరికి ఖచ్చితంగా మేలు కలుగుతుంది. ఈ రాశి వారు తమ సంతానం చదువు పట్ల అధికంగా జాగ్రత్తను కలిగి ఉండాలి. ఫోన్పై ఎక్కువగా దృష్టి పెట్టకుండా చదువుపై ఏకాగ్రత కలిగే విధంగా పరిస్థితులను కల్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈ రాశి వారి సంతానం ఏదైనా ప్రవేశ పరీక్ష రాస్తున్నట్లయితే ఖచ్చితంగా మంచి విద్యా కోర్సుల్లో సీటును పొందుతారు. వీరికి ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మీ ప్రేమానురాగాలు మరింతగా పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. దీనివల్ల ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతుంది. వీరి మధ్య బంధం మరింతగా బలపడుతుంది. ప్రతి విషయాన్ని తగిన విధంగా ఆలోచించి జాగ్రత్త తీసుకోవడం వల్ల మంచి స్థాయికి చేరుకుంటారు. మీరు అనుకున్న స్థాయికి చేరుకోవడం వల్ల మీ ప్రియమైన వారిని పెళ్లి చేసుకునే అవకాశం వస్తుంది. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు. మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి. ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలకు తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి. ఇక ఈ రాశి వారు యోగవంతమైన ఫలితాలను పొందటానికి చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఇక ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా తులసి చెట్టుకు పూజ చేసినట్లయితే మీరు మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందుతారు. అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో చేసే లక్ష్మీ పూజ మీకు కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మూగ జీవాలకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే మీరు గత జన్మలో చేసిన పాప కర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. జీవితంలో మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందగలుగుతారు. శుక్రవారం నాడు పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి. ఇలా చేయడం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వచనాలను తీసుకోండి. అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి. సో చూసారు కదండి, కన్య రాశి వారి జీవితాన్ని నాశనం చేసేది ఎవరు, మీరు ఏ వ్యక్తికి దూరంగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్య రాశివారు అంటే మనం చెప్పుకోబోతున్న ఈ రాశివారు కన్య రాశివారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని కూడా క్లిక్ చేసుకోండి. అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.